99 TV brings you HK Vital's Freedom Sale. Health and wellness products పై 50% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. భారత ప్రజాస్వామ్య ఎన్నికలకు సంబంధించి ఓటర్లకి డబ్బులు ఇవ్వడం, ఓటర్లు డబ్బులు తీసుకోవడం, నేతలు డబ్బులు పంచిపెట్టడం, ఈ విషయం మీద సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆఫ్ అవర్ కంట్రీ, ఆల్మోస్ట్ 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద విషయాన్ని, ఒక పెద్ద అనుభవమనే పేల్చేశారు. అదేంటంటే డబ్బులు నేతలు ఇచ్చినా డబ్బులు తీసుకోవద్దు అని ఓటర్లకి పెద్ద ప్రబోధం చేశారు. అది ఇప్పుడు భారతదేశంలో ఇది ఒక పెద్ద చర్చకి దారితీసినట్టే. ముఖ్యంగా చెప్పాలంటే చాలా పెద్ద చర్చకి దారితీసింది. అదే ఓటర్లు డబ్బులు తీసుకోవద్దు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఓటర్లకి డబ్బులు ఇవ్వద్దు అని తన తోటి రాజకీయ నేతలకి ఎందుకు చెప్పలే? అసలు ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే, ఓటర్లు డబ్బులు తీసుకోవడం అంటే డబ్బులు తీసుకునే ఓటర్లు చెడ్డోళ్ళ, ఓటర్లకి డబ్బులు ఇస్తున్న నేతలు చెడ్డోళ్ళ? ఎవరిని పనిష్ చేయాలి? డబ్బులు ఇచ్చే నేతల్ని పనిష్ చేయాలా, డబ్బులు తీసుకునే ఓటర్లని పనిష్ చేయాలా? ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇద్దరిని చేయలేం కదా, ఒక్కళ్ళనే కదా చేయాల్సింది. ఎందుకంటే దీనికి ఒకటే ఉదాహరణ అండి. ఒక పిల్లవాడు, ఒక తల్లి తండ్రి, వాళ్ళ పిల్లవాడు మైనర్ పిల్లవాడు, ఆ మైనర్ పిల్లోడు మోటార్ సైకిల్ వేసుకెళ్ళి ఎవరినో గుద్దేశాడు. ఎవరిని అంటారండి? మైనర్ పిల్లోడికి పనిష్మెంట్ ఇస్తారా, తల్లిదండ్రులకి ఇస్తారా? ఇప్పుడు చట్టాలు మార్చారు. తర్వాత రీసెంట్గా ఒక మినిస్టర్ని కూడా అరెస్ట్ చేసడం జరిగింది ఈ విషయంలో. మైనర్ పిల్లోడికి మోటార్ సైకిల్ ఇచ్చి మైనర్ పిల్లోడు చేసిన ప్రతి తప్పుడికి 100కి 100% బాధ్యులు తల్లిదండ్రులు. ఆ పెంపకంలో తేడా. కాబట్టి పిల్లలు చెడిపోతే తల్లిదండ్రులు అంటాం. ఇది భారత సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ. ఇది మన వ్యవస్థ, మన సామాజిక వ్యవస్థలో కూడా. ఇప్పుడు నేతలు డబ్బులు అలవాటు చేసి నేతలు డబ్బులు ఇస్తుంటే ఓటర్లు తప్పు కాదు. 100కి 100% డబ్బులు తీసుకునే ఓటర్లు తప్పే కాదు. డబ్బులు పంచే నేతలది 100కి 100% తప్పు. మరి ఈ విషయాన్ని పక్కన పెట్టి ఎందుకు మాట్లాడుతున్నాం? భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు ఓటర్లకి డబ్బులు పంచిపెడతారా మీరు? దాన్ని వేరే విధాలుగా ఇన్ని రెట్లు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు 1000 రెట్లు దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవడమా? ఏంటండి ఈ వ్యవస్థ? ఇట్స్ ఎ మోకరీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఇట్స్ ఎ ఎగ్నెస్ట్ కాన్స్టిట్యూషన్. నేను దాన్ని ఏమంటాను అంటే, ఓటర్స్కి డబ్బులు పంచిపెట్టే నేతలు ఈ పాకిస్తాన్లో ఉన్న లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్, ఆల్ బదరు, ఈ కసూరి, హఫీజ్ సయ్యద్, అజహర్ మహమ్మద్, వీళ్ళందరికంటే పెద్ద టెర్రరిస్టులు వీళ్ళే. దేశంలో ఓటర్లకి ఓట్లు డబ్బులు పంచిపెట్టి వాళ్ళని మళ్ళీ రికవర్ చేసుకుని భయంకరమైన కరప్షన్కి, ఎగ్జిక్యూటివ్ నుంచి అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి కరప్షన్కి, ప్రజాస్వామ్యాన్ని కూనరిల్ల చేసే డబ్బులు పంచే నేతలు ఇది ఉన్నదేనండి. అబ్జల్యూట్లీ దే ఆర్ డేంజరస్ దాన్ ది టెర్రరిస్ట్, పాక్ బేస్డ్ టెర్రరిస్టులు అనమాట. మరి టెర్రరిస్టులు వస్తే మనం ఊరేస్తున్నాం, దేశ ద్రోహం కేసులు పెడుతున్నాం, ఉపాయ యాక్టులు పెడుతున్నాం. మరి వీళ్ళకేం పెట్టాలండి? కాబట్టి డబ్బులు తీసుకునే ఓటర్లు తప్పే కాదు. అందరూ అంటారన్నమాట, ప్రతి 5 సంవత్సరాలకి డెమోక్రటిక్ ఫెస్టివల్ అవుతుంది. ఈ డెమోక్రటిక్ ఫెస్టివల్ వస్తే ఓట్లకి డబ్బులు ఇస్తారు, మందులు ఇస్తారు, మందు తాగడానికి ఇస్తారు. కాబట్టి అందరూ కొత్త బట్టలు తొడుక్కుని పల్లెటూరులో 80% ఓటింగ్ వస్తుంది. బెంగళూరు, హైదరాబాద్ వాళ్ళు ఏంటి 40% కూడా ఓటింగ్ వేయరు. ఎందుకు డబ్బులు పంచి పెడతారు ఇదే అని. ఇక్కడ ఎవరు కరెక్ట్ అండి? డబ్బులు తీసుకున్నా, ముందు తీసుకున్నా ఓటేసేవాడే గొప్పోడు భారత ప్రజాస్వామ్యంలో. ఓటు వేయని వాడు భారత డెమోక్రసీని, కాన్స్టిట్యూషన్ని రిజెక్ట్ చేస్తున్నట్టు. ఓటు వేయకపోతే అంటే ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మార్చేది కత్తులు కటార్లు కాదు, ఓటు, బ్యాలెట్ ఓటు. ఆ బ్యాలెట్ ఓటు ఏ స్థితిలో కూడా వేసినోడే ప్రజాస్వామ్యానికి మేలు చేస్తున్నట్టు. వాళ్ళు వెళుతున్నారండి కొత్త బట్టలు తీసుకుని డబ్బులు ముందు పంచిపెడితే కాదు, మీరు ముందు పంచిపెట్టనప్పుడే వాళ్ళు ఓటింగ్ వేస్తారు. ప్రజాస్వామ్యం రక్షించేదే పేదోళ్ళు. ఇండియన్ డిఎన్ఏ కలిగి ఉన్నారు. వాళ్ళకి డబ్బులు మీరు మందులు పెట్టి ఓటింగ్ మారుస్తున్నారు. ఎవరిది అంతే, మీరు ఏం చేసేది లేదు. మరి ఇందిరానే ఓడించి ఎన్నో ప్రభుత్వాలను మార్చారు. మరి దీన్ని ఏమనాలి? ఎన్ని డబ్బులు పెంచిపెట్టిన ప్రభుత్వాలనే ఓడిస్తారు వాళ్ళు. మరి వాళ్ళని ఏమనాలి? ఇది కాదు, డబ్బులు పంచే నేతలదే తప్పు, సామాన్యులది తప్పు కాదు. వాళ్ళు ఆ రోజు ఏది చెయ్యాడితేనే డొక్కాడితేనే ఇది మనకు తెలుసు కదా. ఆ రోజు కూలి పనికి వెళ్ళకపోతే వాళ్ళు తినడానికి కూడా తిండి ఉండదు. వాళ్ళు వెండర్స్ పల్లెటూరు పట్టణాల్లో కూడా ఈ యొక్క ఫుట్బాతుల పక్కన వీళ్ళు ఓటేయడానికి వెళ్తున్నారండి. మీకు సెలవు ఇచ్చినా ఓటేయడానికి వెళ్ళరు.
డబ్బులు తీసుకోకపోతే వెళ్ళి ఓటేయచ్చు కదా, ఎందుకు వెళ్తలేదు? కాబట్టి డబ్బు పంచిపెట్టే నేతలది 100% తప్పు. అంతేగాని డబ్బులు తీసుకునే ఈ సామాన్యుల్ని, కటిక పేదరికంలో ఉన్న వాళ్ళని 500, 1000 ఆశ చూపుతున్నారు. పిల్లోడికి చాక్లెట్ ఆశ చూపి స్కూల్ మానిపించినట్టు అది మీరు చేస్తున్నది. చిన్నపిల్లలకి చాక్లెట్లు ఆశ పెట్టి కూలి పనికి పంపి స్కూల్ మానిపించినట్టు అనమాట మీరు చేసే పని. ప్రజాస్వామ్యంలో వాళ్ళ పాత్ర లేకుండా చేస్తున్నారు, అట్టాడుకున్నారు. లక్షల కోట్లు అకౌంట్లో, లక్షల కోట్లు పెద్ద పెద్ద కంపెనీలు లోన్లు తీసుకుని దారుణమైన నెక్సెస్, టెర్రరిస్టుల కంటే హీనం చాలా స్కామ్లు బయటపడినాయి. అవన్నీ మనకు తెలుసు. ఎంత పవిత్రమైన నేతలు ఇక్కడ లేరు, అందరూ అపవిత్రమైన నేతలే. ఎందుకంటే డబ్బులు పంచి పెడితేనే వస్తున్నారు. సో ఇది భారతదేశం మారాలి. ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, తర్వాత ఈ యాంటీ డిఫెక్షన్ల ఫిరాయింపుల నిరోధక చట్టం లాంటివి మార్చి, భారత ఇంకా రిలేటెడ్ చట్టాలన్నిటినీ మార్చి, ఎవరైతే డబ్బులు పంచిపెట్టి గెలిచారో వాళ్ళని డిబార్ చేయడం కాదు, మళ్ళీ ఎలక్షన్లో పార్టీ చేయకపోవడమే కాదండి, వాళ్ళకి ఉరి శిక్ష లాంటి శిక్షలు కూడా ఉంటేనే భారత ప్రజాస్వామ్యం పరిశుద్ధమవుతుంది. అంతేగాని ఓటర్లారా మీరు డబ్బులు తీసుకోవద్దు, ఇలాంటి కబుర్లు చెప్పొద్దు. ఇలాంటి నిజంగా ఇది పవిత్రమైన కబురే, కానీ నేరస్తులు దాస్తూ ఎందుకు పిల్లల్ని శిక్షించడం, మైనర్ అప్పుడే పుట్టిన పిల్లోడిని చాక్లెట్ కోసం స్కూల్ మానిపించిన పిల్లోడిని శిక్షిస్తారా? ఈ చాక్లెట్ ఇచ్చి స్కూల్ మానిపించిన తల్లిదండ్రులను శిక్షించరా? ఇది హేతుబద్ధత కాదు. కాబట్టి 100% ఈ నేతలు, డబ్బులు ఇచ్చే నేతలకు ఉరి శిక్ష ఉండాలి. టెర్రరిస్టుల కంటే డేంజరస్ పనిష్మెంట్ ఉండాలి. అప్పుడే మనం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ నిర్మాతలు ఆశించినట్టు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం వస్తుంది. ముందు రాజకీయ న్యాయం కూడా వస్తుంది. అంతేగాని పొలిటికల్ పార్టీలు మీ ఫ్యామిలీలు పెట్టుకోవడం, ఎలక్షన్లు లక్షల కోట్లు సంపాదించడం, మీరు పెట్టేయడం, దిస్ ఈజ్ ద టోటల్లీ రాంగ్. 99 TV brings you HK Vital's Freedom Sale. Health and wellness products పై 50% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.